వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం MMR కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ సుడా డైరెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోనే 10 సంవత్సరాల క్రితం తాము రాజకీయాల్లోకి వచ్చి కార్పొరేటర్లుగా గెలిచామని తెలిపారు. అప్పటి నుంచి ఖమ్మం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని అన్నారు. సంక్షేమ పథకాలకు చట్టబద్ధమైన రక్షణ కల్పించి ప్రజలకు నేరుగా ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులకు సహకరిస్తూ ఖమ్మం జిల్లాను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ సూడా డైరెక్టర్ ముక్తార్ షేక్, మాజీ కార్పొరేటర్లు మందాడపు మనోహర్, చామకూరి వెంకటనారాయణ, మాడూరి ప్రసాద్, ఖమ్మం DCC వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లకు అందరికీ కూడా నమస్కారం. గడిచిన 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 14వ డివిజన్గా ఉన్నటువంటి రోజున నేనుగా కార్పొరేటర్గా ఉంటుంది. ఆ తర్వాత 18వ డివిజన్ అయిన తర్వాత మా సతీమణి మందరపు లక్ష్మి గారు మొన్నటి వరకు బాధ్యతల్లో ఉన్నారు. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా గౌరవ మంత్రివర్యులు, ఈనాటి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనాడు మమ్మల్ని అందరినీ కూడా TRS పార్టీలోకి ఆహ్వానించి వారే ఆనాడు మాకు ఈ కార్పొరేటర్ పదవులు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అప్పటి నుంచి కూడా పరంపర కొనసాగుతూ వచ్చింది. నా డివిజన్లో ఆనాడు 14, ఈనాడు 18 కూడా అదే డివిజన్. కొంచెం చిన్న చిన్న తేలు మార్పులు జరిగినాయి తప్ప అదే డివిజను. ఆ డివిజన్లో దాదాపుగా అసలు ఏమీ అభివృద్ధి లేనటువంటి, మీకు కూడా చాలా మంది తెలిసి ఉంటుంది, ఆ ఏరియా వాళ్ళు ఉండుంటారు. ఏమీ ఒక 10 గజాలు కూడా రోడ్లు లేనటువంటి ఏరియాని గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈనాడు ఎక్కడా కూడా 1% కూడా CC రోడ్ లేకుండా పూర్తి చేసుకోవటం జరిగింది. దానికి దాదాపుగా పోయిన పీరియడ్లో నేను 8 కోట్ల రూపాయలు పనిచేశాను. ఈ తర్వాత జరిగినటువంటి కాలక్రమేణా అజయ్ కుమార్ గారు కానివ్వండి, లేకపోతే మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత 100 కిలోమీటర్ల స్పీడ్గా, అంటే అర్థం చేసుకోవాలి మీరు, 17 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగింది నాటి వరకు. ఇప్పుడు కూడా 5 కోట్ల రూపాయలు మన బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అది ప్రపోజల్ నడుస్తూ ఉంది. అది కూడా అయిపోతే 17 కోట్ల రూపాయలు పూర్తి అవుతూ ఉంటాయి. అది BT రోడ్లు కానివ్వండి, CC రోడ్లు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, ఏదైనా కూడా డివిజన్లో అడిగింది లేదనకుండా ఇచ్చినటువంటి మహానాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. వారికి ఈ సభాముఖంగా మీడియా సమక్షంలో ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే TRS ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిందో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా మా డివిజన్ చాలా విశాలవంతమైంది. కాకపోతే ఇక్కడ లెక్కలు, గణాంకాలు కొంచెం తప్పించారనుకుంటున్నాను. కానీ నా డివిజన్లో ఏ ఒక్క సంవత్సరం కూడా 10కి తగ్గకుండా 20 కూడా షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ లెక్కలు ఇక్కడ సక్రమంగా రాలేదు. అవి అటు ఇటు జరిగి ఉంటాయని నేను భావిస్తా ఉన్నా. ఏదైతేనేమి దాదాపుగా గడిచిన సంవత్సరంలో దాదాపు 17 కోట్ల రూపాయల చిల్లర చెక్కులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులలో బ్రహ్మాండమైనటువంటి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మాకు నిధులు ఇచ్చే దాంట్లో ఏమాత్రం కూడా అభివృద్ధి అనే దాన్ని ఎక్కడ చేయకుండా చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళు కూడా మాకు దాదాపుగా నా డివిజన్కి చాలా కాలకట్ట ప్రాంతం ఉన్నది. చాలా పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ళు లేవు. వాళ్ళకి 80 ఏళ్ళ దాకా ఇచ్చారు, కానీ కొన్ని వనరులు కుదరక నీళ్లు కట్టలేకపోయాం. ఇప్పుడు దాదాపునే 25 నుంచి 30 ఇళ్ళు కట్టుకోవడం జరిగింది. రానున్న కొద్ది రోజుల్లోనే 100 ఇళ్ళు కూడా పూర్తి చేస్తామని చెప్పి, ఎందుకంటే దానికి మంత్రి గారు ఉన్నారు. నిన్న కూడా సుడా చైర్మన్ గారు వచ్చి మొత్తం పరిశీలన చేశారు. కలెక్టర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాం, MRO గారికి ఇచ్చాం. అది పట్టణ సర్వే వాళ్ళు కూడా సర్వే చేస్తా ఉన్నారు. అవి 100 ఇళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి ఈ పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పడిన కారణం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి ఈ రోజు వరకు ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన సాగిస్తుందో ఆ పాలన గురించి ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఏదైతే కోర్టు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల మీద స్టే ఆర్డర్ ఇచ్చిందో
ఆ స్టాండర్డ్ ఇచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ప్రభుత్వం కావాలని చెప్పే చేసింది అనేటువంటి ఒక అపవాదుని ప్రభుత్వం మీద వేయడం జరిగింది. ఉదాహరణకి మనం గతంలో అంటే 2014లో ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో అప్పుడే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టేటప్పుడు దానికి చట్టబద్ధత కల్పించి చట్టానికి పరిమితుల్ని విధించి ఆ పరిమితులకి లోబడే మనం ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకి చేరవేయడం జరుగుతుంది. కానీ గత ప్రభుత్వం కుంటి సాగులతోటి కొన్ని జీవోలని ప్రభుత్వ పరంగా కాకుండా కొన్ని జీవోలు ఇవ్వడం వలన ఈ రోజు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేటువంటి పథకానికి ఈ రోజు కోర్టు స్టే విధించడం జరిగింది. ఉదాహరణకి గతంలో ఏదైతే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఆశలతోటి మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ ఉద్దేశం పూర్తి కాకుండా గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 72,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడిన ప్రభుత్వాన్ని ఈ రోజు అప్పుల కుప్పగా మార్చడం జరిగింది. కొన్ని ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించి తనకు అనుకూలమైనటువంటి కొన్ని పథకాలను సృష్టించడం ద్వారా ఆర్థిక విధ్వంసం సృష్టించారు. అంటే నిధులని పక్కదారి పట్టించి నిధులకి సంక్షేమ కార్యక్రమాల పేరిట దోచుకోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన ఏర్పడిందో 2023లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వానికి ఉన్నటువంటి మార్గదర్శకాలు ఏంటంటే ప్రజలకి సంక్షేమం మరియు అభివృద్ధిని, అంటే ఏ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధి అనేది రెండు కళ్ళ లాంటివి. ఈ రెండు కళ్ళనంటే ఈ రెండు సమానంగా చూసుకుంటూ ఏదైతే ఆర్థిక విధ్వంసాన్ని గత ప్రభుత్వం చేసిందో ఆ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటూ ఆర్థికంగా స్థిరపడుతూనే ప్రభుత్వానికి కావాల్సినటువంటి అదేవిధంగా ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా ఒకే విధంగా నడిపించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళ్యాణ లక్ష్మికి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, రాష్ట్రం మొత్తం మీద 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగితే మన ఖమ్మం నియోజకవర్గంలో దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 24 కోట్ల రూపాయల వరకు ప్రజలకు అందించడం జరిగింది. ఏదైతే మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటి వరకు 1200 చెక్కులని కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానీ కేటాయించడం, అదేవిధంగా రఘునాపాలెం మండలంలో కూడా 4,75,00,000 వరకు మనం ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పేద ప్రజలకి ఏదైతే ప్రజలు ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఏర్పడేటువంటి సమస్యలని పరిష్కరించుకునే భాగంలో ప్రైవేట్ ఆసుపత్రులను సంప్రదించి ఏదైతే ఖర్చు చేసుకున్నారో దానికి కూడా ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో దాదాపు ఖమ్మం నియోజకవర్గానికి వచ్చే 8 కోట్ల రూపాయల వరకు నిధులని ఇవ్వడం జరిగింది. మనం ఏదైతే పథకాన్ని ప్రవేశపెడతామో ఆ పథకాల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు కోర్టు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద స్టే విధించే పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్లలో ఆడపిల్లలు పెళ్లి కాకుండా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో చేసిందో ఆ రోజే ఈ పథకానికి చట్టబద్ధత కల్పించినట్టయితే, ఇచ్చిన జీవుల్లో స్పష్టత ఉన్నట్టయితే ఈ రోజు కోర్టులు స్టే విధించే పరిస్థితి వచ్చేది కాదు. గత ప్రభుత్వం చేసినటువంటి కొన్ని అన్యాక్రాంతమైనటువంటి పథకాల వల్ల ఏ పథకాలైతే ప్రజలకి చేరువవ్వాలో అవి చేరువలేకపోయినాయి. కాబట్టి ఏదైతే మనం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజా సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి అనే నిదానంతో ముందుకు సాగుతున్నాం. గతంలో ఏదైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులు కేవలం పార్టీల పరంగా ఆలోచించి అభివృద్ధిని కొంతవరకు మాత్రమే పరిమితం చేయగలిగారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా మా డివిజన్ కార్పొరేటర్ ఉన్నాడా లేకపోతే మా పార్టీ కార్పొరేటర్ ఉన్నాడా అనేటువంటి పక్షపాత ధోరణి అవలంబించకుండా అన్ని పార్టీలకి సమానంగా నిధులను కేటాయించి ఇవాళ ఖమ్మం నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటే కేవలం తుమ్మల నాగేశ్వరరావు గారి దార్శనికత వల్లనే అని చెప్పి చెప్పడంలో అతిశయోక్తి లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు రాజకీయాలని కేవలం ఎన్నికల వరకు మాత్రమే పరిమితం చేస్తారు. అభివృద్ధిలో కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కానివ్వండి, తుమ్మల నాగేశ్వరరావు గారికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ వారు వచ్చి తనను సంప్రదించినా ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజలు అన్ని 1000 నోళ్లతో పొగుడుతున్నారు. ఎందుకంటే వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక లోటుని పూడ్చుకుంటూనే ఇవాళ అభివృద్ధి మరియు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ఇళ్లు కానివ్వండి,
పేద ప్రజలకు ఉచిత విద్యుత్ కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి, లేకపోతే మన మంత్రి ఏదైతే శాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వ్యవసాయ శాఖకి, ఆ వ్యవసాయ శాఖలో వినూత్నమైనటువంటి మార్పుల్ని తీసుకురావడం, రైతులకి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం కానివ్వండి, ప్రతి పనిని కూడా ఏదైతే ఆర్థిక లోటు ఉందో ఈ ఆర్థిక లోటును పూడ్చుకుంటూ గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని, అవసరం లేని నిధులకి అత్యధికంగా నిధులు కేటాయించుకొని పక్కదారి మళ్లించినటువంటి గత ప్రభుత్వానికి బుద్ధి చెబుతూనే ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నియంతృత్వ పోకడల్ని అవలంబించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో ఏర్పడింది కాబట్టి ప్రజల కోసం చేరువయ్యే కార్యక్రమాలే చేస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నియంతృత్వ పోకడుందో, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకి చట్టబద్ధత లేకుండా జారీ చేసిన జీవోలని మళ్ళీ మన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సమీక్షించి దానికి చట్టబద్ధత కల్పించి మళ్ళీ పేద ప్రజలకి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులని అతి త్వరలో అందించడం జరుగుతుంది. ఏదైతే స్టే విధించిందో కోర్టు, ఆ స్టేని కూడా తొలగించేట్టు చేస్తుంది కాబట్టి అని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులకి, నా తోటి కార్పొరేటర్లకి అందరికీ నమస్కారం. 19th డివిజన్లో ఏదైతే ఉందో తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చినా కానీ నాకు 4 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చేసి 32 చెక్కులు, ఈ 3 సంవత్సరాల 32 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చేసి ఈ 3 సంవత్సరాల్లో ఒక 50 చెక్కులు సుమారుగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో డెవలప్మెంట్ అన్నది ఎక్కడ కూడా కుంటిపడకుండా ఇచ్చిన హామీల ప్రకారంగా అన్నీ కూడా ఒకటే అరా తప్పనిచ్చి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాకాలే చేయటం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు ఏ డివిజన్ అయితే డెవలప్మెంట్ కాలేదో ఆ డివిజన్ని, విలీన ప్రాంతంలో ఉన్న డివిజన్ని ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేస్తానని చెప్పేసి ఆ రోజులల్లా ఎలక్షన్లో మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఏదైతే కొత్తగూడెం అల్లీపురం నుంచి ముస్తాఫనగర్ కూడా 4 లైన్ల రోడ్డు కూడా మేము అడిగాము, ఖచ్చితంగా చేసి పెడతానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా ఆ మహానుభావుడు ఖచ్చితంగా ఆ రోడ్డును కూడా శాంక్షన్ చేపించేసి బ్రహ్మాండంగా 4 లైన్ల రోడ్డుని శాంక్షన్ చేశాడు. ఇంతకాడికి ఎక్కువ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది మీరున్న కాలంలో? డివిజన్కి ఎంత బడ్జెట్ ఇచ్చారు? ఇవాళ ఎంత బడ్జెట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంత బడ్జెట్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది కూడా మీరందరూ కూడా గమనించాలి. ఏదున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, రైతుల దగ్గర నుంచి ఏదున్నా కూడా అన్ని రకాలుగా మాట ఇచ్చిన ప్రకారంగా మనకి మొన్న కూడా మీరు చూశారు. రైతులు ధాన్యం కూడా ఒక వడ్ల గింజ కూడా రోడ్డు మీద లేకుండా అన్ని కొనుగోలు చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత రైతులకు ఇచ్చిన డబ్బులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున కొంతమంది ఏం చెప్పారు, ప్రచారం చేశారు. 2 ఎకరాలకు వేసి, ఎకరానికి వేసి కాంగ్రెస్ పార్టీ మబ్బు పెట్టిద్దని చెప్పారు. నిలబడి మొన్న డబ్బులు రైతులు ఖాతాలలో ఎక్కడ ఎకరాలు చూడకుండా కంప్లీట్ చేసిన, ఇంతకాడికి ఎక్కువ ఇంకా ఏమి మనకి కావాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, అలాగే నా తోటి సహోదరులు ప్లస్ మా పార్టీ నాయకులు, కార్పొరేట్లకి అందరికీ నమస్కారం. నా డివిజన్లో కూడా బాగానే అభివృద్ధి ఉంది. 39వ డివిజన్ మాది. కాకపోతే ఇరుకు సందుల వల్ల కొంచెం అభివృద్ధిని బాగా చేయలేకపోయాం, కానీ బాగా పర్లేదు, అంత బాగా చేశారు. లాస్ట్ టైం కూడా వారు మంత్రి గారు మాట ఇచ్చిన అన్ని కూడా ఇచ్చారు మాకు. అట్లా కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ చెక్కులు కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ 24-25లోనేమో 7 వచ్చాయి, 25, 24, 25, 26లోనేమో 10 వచ్చాయి. మొత్తం కూడా 17 రావడం జరిగింది 2 సంవత్సరాల్లో.
అంతా అభివృద్ధి కూడా బాగా చూసుకున్నారు. మంత్రి గారు మాట ఇచ్చినట్లుగానే మాకు పనిచేసి పెడుతున్నారు కాబట్టి మంత్రి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన కార్పొరేటర్లకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు మన రేవంత్ రెడ్డి గారి ద్వారా జరుగుతున్నాయి. మన ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ అయినాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఎంతో మందికి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. మన 21వ డివిజన్లో తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా సాది ముబారక్ కన్యా లక్ష్మి కింద 2023 నుంచి 24 వరకు 43 మందికి చెక్కులు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా 2025 నుంచి 26 వరకు 37 మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు 29 మందికి ఇల్లు కట్టియడం జరిగినది. అదేవిధంగా టాటా షోరూమ్ 21వ డివిజన్లో మమతా రోడ్ నుంచి సత్య మెడికల్ షాప్ వరకు ఒకప్పుడు రోడ్డు చాలా ఇబ్బంది ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. అది డబల్ రోడ్డు చేయడం జరిగింది. ఇట్లా 21వ డివిజన్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా చేయడం జరిగింది. ఎంతో మందికి సంక్షేమ పథకాలు ఇప్పడం జరిగింది. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా 21వ డివిజన్లో ఎంతో మందికి న్యాయం జరిగిందని తెలియపరుస్తూ మీడియా మిత్రులకి, ఇక్కడికి చేసిన లీడర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాను.